హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు హరిలో రంగహరి. ఈ వీడియోలో మా బాబు బర్త్డేకి నేను ప్రిపరేషన్స్ ఎలా చేసుకున్నాను, రిటర్న్ గిఫ్ట్స్ ఏం తీసుకున్నాను, బేకింగ్ ఎలా చేశాను అన్నదంతా షేర్ చేసుకుంటాను. సో ఇట్స్ ఎ ఫన్ వ్లాగ్. సో ఈ పార్ట్కి మీరు గెస్ట్ చేసి ఉంటారు, బర్త్డే థీమ్ వచ్చేసి ట్రాన్స్ఫార్మర్స్. సో దిస్ ఈస్ ద గ్లిమ్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్. అండ్ ఇప్పుడైతే మనం షాపింగ్కి వెళ్ళిపోదాము. సో దిస్ ఈజ్ అల్రోనక్, విచ్ ఈస్ మై ఫేవరెట్ ప్లేస్. స్టోర్లోకి ఎంటర్ అవ్వంగానే మాకే ఇది సర్ప్రైజ్ ఇచ్చింది. మేము ఏ థీమ్తో అయితే బర్త్డే చేద్దాం అనుకుంటున్నామో సో ఆ బొమ్మల్ని ఇక్కడ అరేంజ్ చేసి ఉంచారు. కిడ్స్ గాట్ సో ఎక్సైటెడ్. ఈ షాప్లో డిఫరెంట్ వెరైటీ ఆఫ్ గిఫ్ట్ ఐటమ్స్, క్రాఫ్ట్ ఐటమ్స్ దొరుకుతాయి. మా ఆయన గోల్డ్ షాప్లో అయినా 10 hours వదిలేస్తారు, కానీ ఈ షాప్లో 10 minutes కూడా వదలరు, లేదంటే షాప్ మొత్తం కొనేస్తాం. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. రామచంద్ర ప్రభు. మా ఆయన ఇన్నర్ ఫీలింగ్ ఇలా ఉంటుంది బిల్ పే చేశాక. బట్ సాడ్ పార్ట్ ఏంటంటే మనకి అక్కడ రిటర్న్ గిఫ్ట్స్లో ట్రాన్స్ఫార్మర్ థీమ్ లేదు. ఎట్లాంటి పరిస్థితి అయినా మనం తగ్గేదే లేదు కదా, అందుకని ఇప్పుడు మీకు థీమ్ బేస్ దొరకకపోతే నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏం చేయాలో నేను మీకు చూపిస్తాను. మనం ఏ థీమ్ అయితే అనుకుంటున్నామో ఆ థీమ్కి సంబంధించిన స్టిక్కర్స్ తీసుకోండి, సో దట్ అవి బాగా యూజ్ అవుతాయి మనకి. సో ఇట్లాగా నేను ట్రాన్స్ఫార్మర్ స్టిక్కర్స్ కొన్ని తీసుకున్నాను అండ్ ప్లెయిన్ గిఫ్ట్ బ్యాగ్స్ తీసుకున్నాను. అవి కూడా మనకి థీమ్కి ఏ కలర్ బ్యాగ్ సూట్ అవుతుందో ఆ కలర్ బ్యాగ్స్ తీసుకోండి. అండ్ మనం ఇలా స్టిక్కర్ తీసుకొని మనం ఆ గిఫ్ట్ బ్యాగ్ మీద స్టిక్ చేసుకోవడమే. సో దట్స్ ఇట్, అవర్ థీమ్ రిటర్న్ గిఫ్ట్స్ బ్యాగ్స్ ఆర్ రెడీ. అండ్ గిఫ్ట్స్ కూడా మనము బాయ్స్కి గర్ల్స్కి డిఫరెంట్ తీసుకుంటే వాళ్ళు యూస్ చేసుకోవడానికి బాగుంటుంది. సో అందుకని గర్ల్స్కి ఏమో ఇట్లాంటి గిఫ్ట్స్ తీసుకున్నాను, బాయ్స్కి ఏమో ఇంకో డిఫరెంట్ వెరైటీ ఆఫ్ గిఫ్ట్ తీసుకున్నాను. టిప్ 2, మేక్ ఏ గెస్ట్ లిస్ట్. సో దట్ మీకు ఎంతమంది ఫ్రెండ్స్ వస్తున్నారు, గర్ల్స్ ఎంతమంది, బాయ్స్ ఎంతమంది వస్తున్నారు, ఎన్ని గిఫ్ట్స్ తీసుకోవాలి అన్న ఐడియా వస్తుంది మీకు. ఆల్రెడీ రిటర్న్ గిఫ్ట్స్ తీసుకున్నారు కదా, మళ్ళీ ఇవేంటి అనుకుంటున్నారా? యాక్చువల్గా మేము ట్రాన్స్ఫార్మర్స్ డెకరేషన్ సెట్ ఉంది, అయితే దాంట్లో వచ్చిన రిటర్న్ గిఫ్ట్స్ ఇవి. బట్ మాకు వీటితో పాటు ఇంకొక గిఫ్ట్ కూడా యాడ్ చేద్దామని చెప్పి అవి తీసుకున్నాము. సో ఇవైతే సూపర్ కూల్ గిఫ్ట్స్. ఇవి మనకి ఎట్లా కావాలంటే అలా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు, రోబోట్ లాగా, యానిమల్ లాగా. సో ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ క్రియేటివిటీ. ఫైనల్లీ అవర్ థీమ్ బేస్డ్ రిటర్న్ గిఫ్ట్స్ ఆర్ రెడీ. నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనం రిటర్న్ గిఫ్ట్స్ మీద ఎవరికైతే గిఫ్ట్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ నేమ్స్ రాసేసి ఉంచుకుంటే మనకి పార్టీ టైంలో ఆ రష్ ఉండదు. బిఫోర్ ద బిగ్ డే, సో మీరు ఆ రోజు పార్టీ ఎంజాయ్ చేయాలి అంటే కొంచెం ఇట్లా రిటర్న్ గిఫ్ట్స్ అన్ని ప్యాక్ చేసేసి ముందు రోజే పక్కన పెట్టేసుకోవాలి. సో నౌ విల్ జంప్ ఇన్ టు నెక్స్ట్ ఎలిమెంట్, దట్ ఈస్ బేకింగ్. ఎప్పుడు బయట నుంచే కదా కేక్ తీసుకుంటాము, ఈసారి ఇంట్లోనే ప్రిపేర్ చేద్దాం వెరైటీగా అనుకున్నాను. అయితే వాడు ఇట్లాంటి కేక్ అడిగాడు, బట్ నాకు కేక్ ఇట్లా అయ్యింది. ఆడు వచ్చాడంటే పెద్ద తలపరా, వచ్చేసాడు. స్టార్ట్ చేశానా లేదో వచ్చేసాడు. ఇంకా కేక్ సంగతి దేవుడికే తెలియాలి. నేను ముందు రోజే కేక్ చేసేసుకున్నాను సో దట్ ఫ్రాస్టింగ్ ఈజీగా ఉంటుందని. వీడితో కుస్తీ పడుతుంటే ఇంకొకటి కూడా యాడ్ అయ్యాడు. ఏంటి కేక్ అయితే బాగా వచ్చింది, బట్ డిజాస్టర్ అని ఎందుకన్నానో లాస్ట్లో తెలుస్తుంది. సో సాఫ్ట్. బేకింగ్ ఈజ్ ఫన్, మెమరీస్ కమ్స్ విత్ మెస్ అని నేను చెప్తాను అనుకుంటున్నారు కదా, అస్సలు కాదు. సో దిస్ ఈజ్ ద ఫైనల్ టిప్. బేకింగ్ చేసేటప్పుడు ఆ పరిసర ప్రాంతాల్లో మీ పిల్లల్ని ఉండకుండా చూసుకోండి, లేదంటే మెస్ అంతా మీరే క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ బర్త్డే వ్లాగ్ అస్సలు మిస్ అవ్వకండి. ఇట్స్ ఏ డబల్ ఫన్ అని ఎందుకన్నానో మీకు తెలిస్తే కనుక కామెంట్ చేయండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.